అయింది సెప్టెంబర్ 6th సివిల్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ మా. Good afternoon. వెల్కమ్ టు టుడేస్ సెషన్. Join quickly all of you. సో మీకు సెమ్ అండ్ ఎగ్జామ్స్కి షెడ్యూల్ ఇచ్చేశారు. మనకి ఇంటర్నల్ ఒకటే జరిగింది, సెకండ్ ఇంటర్నల్ జరగాలి. సో 27th లోపల మనం సెకండ్ ఇంటర్నల్ కూడా కండక్ట్ చేసుకొని మీ మార్క్స్ అంతా కూడా పోస్ట్ చేసి ఇవ్వాలి ఎగ్జామ్స్ వెళ్ళి మనం. Ma'am, is it necessary, ma'am? ఎస్, కంపల్సరీ. ఇంటర్నల్ మార్క్స్ నెసెసరీ కాకుండా ఎట్లా పోతాయి రుక్సానా? 25 మార్క్స్ ఇంటర్నల్ వెయిటేజ్, 75 మార్క్స్. We have only 10 days ఆల్రెడీ for ఫస్ట్ ఇంటర్నల్, బట్ సెకండ్ ఇంటర్నల్ ఆల్సో నీడ్ టు కండక్ట్ అండ్ టేక్ యావరేజ్ మార్క్స్ ఫ్రమ్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇంటర్నల్. ఓకే. Okay, ma'am. Ma'am, when will you conduct, ma'am? Tomorrow or day after tomorrow we will conduct. Ma'am, tomorrow Telugu will be happening, ma'am. Okay, day after tomorrow. Wednesday we economics exam. Okay. We will Okay. conduct on Which question we have to write, ma'am? I will prepare question paper. Okay. I will prepare. So remaining any regarding Madam? government exams, other do you have any doubts? Ask me. So for Madam, Wednesday clarification of Wednesday మా ఫెస్టివల్ ఉంది మేడం. which festival? Oh, బక్రీద్. Bakrid holiday. Okay, Thursday we will conduct. Wednesday Yes, public ma'am. holiday. I forget, ma'am. Okay. Happy Bakrid to all. థ్యాంక్ యూ మేడం. Thank you, madam. Celebrate well and enjoy. Huh? ఓకే మేడం. Wednesday holiday. I forgot about that. Okay, Thursday my economics exam second internal Thursday. Definitely. Okay, ma'am. మేడం థర్స్డే మాకు కంప్యూటర్ కూడా ఉంది మేడం. కంప్యూటర్ 1 అవరే కదా నాన్న, ఇది డైలీ 2 ఇంటర్నల్ రాయొచ్చు మీరు, మార్నింగ్ ఆఫ్టర్నూన్. ఓకే ఓకే మేడం. అవన్నీ ఏది ఆఫ్లైన్ మోడ్ పెడుతున్నారా మీకు ఆన్లైన్ మోడా? అది Offline, ma'am. Telugu, ma'am. Just before told, ma'am. మరి ఆఫ్లైన్ వస్తారా కాలేజీకి? Okay. సరే, నాకు వెన్స్డే ఈవినింగ్ లోపల చెప్పండి. మీరు ఆఫ్లైన్ వచ్చి రాస్తామంటే ఓకే, అక్కడే కనెక్ట్ చేస్తాను, లేదు అంటే ఆన్లైన్ కనెక్ట్ చేస్తాను. దట్స్ యువర్ చాయిస్. Okay, ma'am. ఓకే మేడం. Ma'am, offline better, no, ma'am? వాట్ ఎవర్ యూ లైక్, దట్స్ యువర్ చాయిస్. మేము 2 ప్రొవిజన్ ఇస్తాం మీకు. ఆఫ్లైన్ పెట్టండి మేడం. సో 1 అవరే కాబట్టి వచ్చి రాసేసి వెళ్ళండి, అంతే కదా. థర్స్డే. ఓకే మేడం. ఓకే మేడం. Ma'am, which unit, ma'am? I will inform. Okay. ఓకే మేడం. Send message in your WhatsApp groups later. So Thursday on at what time you will be free? That time only you can come to college and write internal exam. ఓకే, ఎందుకంటే అందరూ ఒకేసారి వచ్చి మళ్ళీ క్రౌడ్ లేకోకుండా, ఒకవేళ మార్నింగ్ కొంతమంది, ఆఫ్టర్నూన్ కొంతమంది వచ్చి రాసిపోయినా పర్వాలేదు, అందరూ ఒకే టైంలో వస్తామన్నా కూడా మనము డిస్టెన్స్ మెయింటైన్ చేసి రాసి ఇచ్చేసి పంపించేస్తాం. ఎట్లయినా ఒకటే, మీ ఇష్టం, అది మీరే చాయిస్, మీకే వదిలేస్తున్నాం. Ma'am, ఆఫ్టర్నూనే tomorrow రాస్తున్నాం లేండి afternoon మేడం. we will write, ma'am. ఏమ్మా? Tomorrow afternoon రాసేస్తాం ఓకేనే.
మీరు ఎప్పుడంటే అప్పుడు పెడతాం, ఎప్పుడైనా ఒకటే మాకు. Okay, ma'am. Tomorrow afternoon we will write, ma'am. ఓకే. ఇంకా ఎనీ డౌట్స్ రిగార్డింగ్ యువర్ సెమ్ అండ్ ఎగ్జామినేషన్ యూ కెన్ ఆస్క్. Not at all doubt, ma'am. Because you are clear all doubts, ma'am. ఎందుకంటే మీకు మీ టైం ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలే, మీరు ప్రిపరేషన్ మీకు టైం కావాలి, ఏమైనా డౌట్స్ కోసమే Yes, ma'am. ఇప్పుడు మేడం మోడల్ క్వశ్చన్ పేపర్ ఏమైనా ఉందా మేడం లాస్ట్ ఇయర్స్ది కానీ అట్లా? మోడల్ క్వశ్చన్ పేపర్ మీకు సిలబస్ పంపించినప్పుడు ఇచ్చాను కదా. లాస్ట్ ఇయర్ ఏం లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టినారు ఈ సిలబస్, మీకు ఈ ఇయర్ నుంచి కొత్త సిలబస్ ఇది. ఓకే మేడం. లాస్ట్ ఇయర్ వరకు చాలా తక్కువ సిలబస్ ఉంది కదా మీకు. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ లో సిలబస్ మొత్తం ఫస్ట్ సెమిస్టర్ లోనే ఉంది మీకు. సరే, ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ నేను సెండ్ చేస్తానులేండి. ఓకే మ్యామ్. ఈవినింగ్ ఐ విల్ సెండ్. ఓకే మ్యామ్. ఇంకా ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. చదువుతున్నారా బాగా? Yes, ma'am. పీస్ఫుల్ గా కూల్ గా ఉండి చదవండి, టెన్షన్ పడద్దండి. Yes, ma'am. No tension, ma'am. తెలుగు గురించి భయం పోయిందా రక్షణ? Yes, ma'am. తెలుగుని ఫేవరెట్ అయిపోవాలి ఇప్పుడు నుండి. తెలుగు అంటే భయం అని ఇంకెప్పుడు చెప్పకూడదు. టెన్షన్ పోయింది మ్యామ్. సారాంశం రాస్తే 24 మార్క్స్ రాసేస్తే గ్రామర్ పార్ట్ నో టెన్షన్. ఏముంది స్టోరీ, మనం ఇప్పుడు చెప్పినట్టే ఓరల్ చెప్తా ఉంటారు కదా, అట్లానే రాయడం అంతే కదా. ఎస్ మ్యామ్. నో ఐ యామ్ ఫీలింగ్. ఆ భయం అనేది మైండ్ లోంచి పోతే అప్పుడు మనకు అంటే కాన్ఫిడెంట్ గా మనం రాయగలుగుతాం అనమాట. లేకపోతే అంత కాన్ఫిడెంట్ గా రాయలేరు మీరు. ఎస్ మ్యామ్. భయం పోతే పక్కు పట్టేసాలి. నీకు ఇప్పుడు ఈ రోజే కొత్తగా చదవట్లేదు కదా, నీకు స్కూల్లో కూడా ఉండింటది కదా తెలుగు సబ్జెక్టు. కొత్తగా భయం లేదు. వసంత, ఎస్ మ్యామ్. do you have any doubts? నో మేడం. Well, because you came from technical background, that's why I'm asking you. అవును, నాకు తెలుగు ఇబ్బందిగా ఉంది మేడం. ఎందుకంటే బిగినింగ్ లో నువ్వు ఒకసారి క్వశ్చన్ రేజ్ చేసావు కదా, నాకు ఆర్ట్స్ అంతా నచ్చలేదు మేడం, నాకు బాగా టెక్నికల్ ఫీల్డ్ వచ్చాను. పాలిటెక్నికల్ అని ఫస్ట్. ఎస్ మేడం. అయినా కూడా 10th క్లాస్ వరకు అన్ని మీకు టచ్ ఉన్న సబ్జెక్ట్సే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అవును మేడం, ఈ సెమిస్టర్ అయిపోతే కొంచెం అలవాటు అవుతుంది. కానీ మొన్న నువ్వు సెమినార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పావు కదా. అసలు ఎకనామిక్స్ లో అసలు సిఈసి హెచ్ఈసి చదివిన స్టూడెంట్స్ కూడా చెప్పినంత మంచిగా చెప్పావు. టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అని ఎవరు అనుకుంటారు చెప్పు. నీకు ఇప్పుడు రెండు బెనిఫిట్. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలన్నా కూడా నీకు అరిథమెటిక్, రీజనింగ్ అవి కూడా ఈజీగా ఉంటాయి, ఇవి ఈజీగా ఉంటాయి. అవును. సైన్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఆర్ట్స్ ఈజీగా చదువుతారమ్మా. ఆర్ట్స్ వాళ్ళు మళ్ళీ సైన్స్ మ్యాథమెటిక్స్ అంటే కష్టం అవుతుంది. అవును మేడం, అది చాలా కష్టం మళ్ళీ. ఇవి చదివిన వాళ్ళు అవి చదవలేరు, అవి చదివిన వాళ్ళు ఇవి చదువుతారు. అట్లా. సో ఆర్ట్స్ అనేది జనరల్ కదా, అవి మ్యాథమెటిక్స్ అనుకోండి, ఆర్ట్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ చేయలేరు. సైన్స్ అన్న కొంచెం టచ్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ చాలా కష్టం ఆర్ట్స్ వాళ్ళకి. మ్యాథ్స్ స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ ఆర్ట్స్ ఈజీగా చదివేస్తారు. ఏమంది సోషల్ స్టడీసే కదా మనకి ఇప్పుడు ఉన్నదంతా, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అంతా కూడా ఈజీ సబ్జెక్ట్స్. జనరల్ స్టోరీ లాగా ఉంటాయి అంతే, పెద్ద కష్టమైనది ఏం కాదు.
కొన్ని ఎక్కడన్నా కొన్ని కాన్సెప్ట్స్ డెప్త్‌కు ఉంటాయి గానీ థియరీస్ ఎకనామిక్స్‌లో మిగతావంతా జనరల్‌గానే ఉంటాయి. పెద్ద కష్టమేమి ఉండవు. ఉన్న డయాగ్రామ్స్ టేబుల్స్ గూడా అవి చిన్న చిన్నవే. మరి కష్టమైనట్టు ఏమి ఉండవనుకో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, మీకన్నీ గూడా మీకు మెటీరియల్ షేర్ చేశాను. తర్వాత వీడియోస్ అన్నీ గూడా షేర్ చేశాను. పీపీటీస్ షేర్ చేశాను. ఇంకా ఇంపార్టెంట్ క్వెషన్స్ గూడా చెప్పాను. తర్వాత ఇంక మోడల్ క్వెషన్ పేపర్ అడిగారు. ఈరోజు ఈవినింగ్ నేను సెండ్ చేస్తాను. సో, హ్యాపీగా చదవండి. ప్రిపేర్ కండి. బాగా కాన్ఫిడెంట్‌గా ఎగ్జామ్ రాయండి. అందరూ గూడా ఓ గ్రేడ్ టార్గెట్‌గా పెట్టుకోండి. హ్మ్. ఓ గ్రేడ్ మనం టార్గెట్‌గా పెట్టుకున్నప్పుడు అట్‌లీస్ట్ ఓ కాకపోయినా ఓ మిస్ అయినా ఏ అన్నా వస్తది మనకు. పాస్ అయితే సార్లే అనుకోవద్దు. పాస్ మార్కులు ఏముంది ఎట్లైనా వస్తాయి. మంచి మార్క్స్ రావాలన్నది మన టార్గెట్ ఉండాలి. చదువుతుండండి. ఎప్పుడు ఏం డౌట్స్ వచ్చినా కూడా అడగండి. మెసేజ్ అయినా పెట్టండి. లేదంటే మళ్ళా మనం ఇట్లా క్లాస్‌లో అయినా డిస్కస్ చేసుకుందాం. నోట్ చేసి పెట్టుకుంటాను మీకు వచ్చిన డౌట్స్ అన్నీ కూడా. ఇంకా జాయిన్ అయిన వాళ్ళంతా మాట్లాడాలి. మేడం రెగ్యులర్ కాలేజ్ ఉంటుందా మేడం? ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయా మేడం? మీరు ఎట్లా అంటే అట్లా. మీరు వస్తే ఆఫ్‌లైన్ ఉంటాయి. లేదంటే ఆన్‌లైన్. మాకైతే రోజు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ 2 ఉన్నాయి కదా! కాలేజీకి ఇంటర్నల్ 2 ఉన్నాయంటున్నారు మేడం. మెసేజ్ చేశారు. ఇంటర్నల్ జరుపుకోమని ఇచ్చారు కానీ ఆఫ్‌లైన్ జరపాలా, ఆన్‌లైన్ జరపాలా అనేది మనకు క్లారిటీగా ఇవ్వలేదు. దట్స్ యువర్ చాయిస్. మీరు వచ్చి కాలేజీకి వచ్చి రాసినా ఓకేనే. మేము రాలేము అంటే ఆన్‌లైన్ రాసినా ఓకేనే. ఏదో ఒక విధంగా మీరు రాయాలి. వెదర్ ఇట్ ఓకే ఈస్ మేడం. ఆన్‌లైన్ మోడ్ ఆర్ ఆఫ్‌లైన్ మోడ్ కంపల్సరీ షుడ్ రైట్ ఎగ్జామ్, ఇంటర్నల్ ఎగ్జామ్. దట్ ఈస్ మస్ట్. ఓకే మేడం. మాకు రాయడం కావాలి. మీరు ఎలా రాస్తారా అనేది మాకు అనవసరం. ఓకే మేడం. ఓకే మ్యామ్. ఇంకా ఎనీ మోర్ డౌట్స్ డూ యూ హ్యావ్? ఆస్క్ మీ. సో టైం వేస్ట్ చేసుకోకుండా చదువుతూ ఉండండి. ఏం శిరీష బాగున్నావా? బాగున్నారు మేడం. ఆ. వస్తా అనండి. అప్పుడప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా కాలేజీకి వస్తా అనండి. అమ్మో మ్యామ్, మీకు నేమ్స్ ఇంకా గుర్తున్నాయా మ్యామ్? మేడం శ్వేత చేశారా మేడం? భోంచేసి ఇప్పుడే కూర్చున్నా. మీకోసమే నేను ఇప్పుడు క్లాసు పెట్టాను. ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ అన్ని ఫోన్ చేస్తున్నారు. అందరికి ఫోన్లో ఆన్సర్ చెప్పడం కష్టం కదా. అందరూ ఒకేసారి మీట్ అయ్యి క్లారిఫై చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు హడావిడిగా పెట్టేసాను. ఎస్ మ్యామ్. మేడం ఆన్లైన్లో అయినా రాయొచ్చు కదా మేడం? ఆన్లైన్ అయినా రాయొచ్చు, ఎలానా రాయొచ్చు, మీ ఇష్టం అది. అంటే కొంచెం అది లాంగ్ ఇది ఎట్లా వీడియోస్ ఆఫ్ చేసుకొని రాయకూడదు. వీడియోస్ ఆన్ చేసుకొని రాయాలి. అలానే రాస్తాం మేడం. వీడియోస్ ఆన్ చేసి రాసి అది నీట్ గా స్కాన్ చేసి పీడిఎఫ్ నాకు అప్లోడ్ మీరు సబ్మిట్ చేయాలి. వెదర్ ఇన్ గూగుల్ క్లాస్ ఆర్ వాట్సాప్. గూగుల్ క్లాస్ కంప్యూటర్ అలానే రాస్తున్నాం మేడం మేము. గూగుల్ క్లాస్ లో అప్లోడ్ చేస్తే బెటర్. ఓకే మేడం. I will send the question paper in Google Class and WhatsApp also. So you can write the answers and send back. ఓకే మేడం. ఆన్లైన్ Questions ఎప్పుడు దూరం పెడతారు ఉండే మేడం? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాకోకుండా మీరు ఒక టైం చెప్తే ఆ టైం మేము పెడతాము. రికార్డ్ ఆన్ చేస్తాము. మీరు వీడియోలు ఆన్ చేసి కూర్చొని రాయాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే క్వశ్చన్స్ పెట్టండి మేడం. నేను పంపిస్తాను ముందే అనుకున్నాను. మ్యామ్ అబ్జర్వ్ ఎప్పుడు ఐ విల్ సెండ్ ద క్వశ్చన్ పేపర్. మేడం కాలేజ్ కి వచ్చి రాయిద్దా మేడం? అదే మీరు డిసైడ్ చేసుకోండి.
మేడం అంటే దూరం ఉండే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మేడం రావడం పోవడం కొంతమందికి. నేను చెప్తున్నా కదా 2 ఆప్షన్స్ ముందున్నాయి. ఎలా అయినా ఒకటే మాకు మీరు రాయడం కావాలి. ఓకే మేడం. అదే విషయం. ఆఫ్లైన్ వచ్చి రాస్తామన్న వాళ్ళు రాయండి. రాలేము అన్నటువంటి వాళ్ళకు ఆన్లైన్లో కండక్ట్ చేస్తాం. తెలుగు డిసైడ్ రాసేసి యువర్ అమ్మాయి సెల్ఫ్, డిసైడ్ యువర్ సెల్ఫ్ అండ్ ఇన్ఫార్మ్. మాట తెలుగు మీద రాసేసి ఎలా అయినా ఇప్పుడు కాలేజ్ లోనే ఉంటాం కదా మేడం, అలానే ఎకనామిక్స్ రాసేసి వచ్చేస్తాంలేండి మ్యామ్. ఎప్పుడు తెలుగు రేపా? అవును మ్యామ్, మార్నింగ్ మేడం రేపే పెట్టేస్తే రాసేసండి అయితే. రేపే ఎకనామిక్స్ కూడా రాసేసండి అయితే. అదే మ్యామ్ ఉమ్. అయిపోతుంది మ్యామ్. ఉమ్. ఒక్క నిమిషం.